హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే యాజ్ యూజువల్ ప్రతి ఉమెన్కు ఉండే వర్క్స్ ఏనండి. మార్నింగ్ కుకింగ్ అండ్ క్లీనింగ్ అనేది ప్రతి ఉమెన్కు ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనమైతే ముందు రోజే ఇలా నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ కోసము పిండి అనేది. అదైతే బాగా పొంగిందండి, బాగా పులిసింది. అది బాగా పులవాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అనేది నేను పెడతాను. ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం అయితే 3 పాత్రలే తీసుకున్నాను. 4 ఉంటాయి కానీ నేనైతే ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 3 సరిపోతాయండి మాకు. సో ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇలాగా ట్రేలో అయితే పెట్టుకుంటానండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడైతే నేను ముందే వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాతనే మనము ఇడ్లీ బ్యాటరు పెట్టుకోవాలి. ఇక్కడైతే మనము ఇడ్లీ పాత్రలో అయితే ఎంత కావాల్సిందో అంత వాటర్ అనేది తీసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం ద్వారా ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఇక్కడ అయితే నేను టొమాటో చట్నీ అనేది చేస్తున్నాను. డైలీ పల్లీ చట్నీ లాగా కాకుండా ఇలాగైతే టమాటో చట్నీ ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ అంతేకాకుండా ఇది 2 days వరకు అయితే నిల్వ ఉంటుంది. సో ఇక్కడైతే వాటర్ అనేది తీసుకోవట్లేదు మనము, అందుకే 2 days వరకు అయితే నిల్వ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం మెంతి కూడా, పుదీనా ఉంటే కూడా వేసుకోండి. ఇక్కడైతే నేను పుదీనా అనేది వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే ప్రాసెస్కి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ అయితే పల్లీలు అనేది వేసుకోవాలండి. దాని తర్వాత జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పుదీనా, మిర్చి అండ్ అలాగే టొమాటోలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలి, వెల్లుల్లి అండ్ అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. అది బాగా మగ్గిన తర్వాత చల్లారే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ఆ క్లిప్ యాడ్ చేయడం మాత్రం మర్చిపోయాను, అక్కడక్కడ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయండి. సో వీడియో లెంత్ అవుతుందండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ చట్నీ మాత్రం ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే చల్లారిన తర్వాతనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, టమాటో చట్నీ అయితే చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.